ఇండియా చాలా సీక్రెట్ ఆపరేషన్ చేసింది. అందులో స్మైలింగ్ బుద్ధ ఒకటి. పోఖ్రాన్-1 అని కూడా అంటారు. 1974లో థార్ రాడార్లో పెద్ద భూకంపం వచ్చింది. దాని పేరే ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. ఇది ఇందిరాగాంధీ హయాంలో జరిగింది. చాలా కంట్రీస్ దీనికి అపోజ్ చేశాయి. అణుబాంబు రహిత ప్రపంచంగా చూద్దాం అనుకుంటే ఇండియా మాత్రం అణుబాంబులనే తయారు చేస్తుంది అని చెప్పి ధ్వజమెత్తాయి. సెకండ్ వరల్డ్ వార్లో హీరోషిమా, నాగసాకిపై ఇలాంటి బాంబులే పడ్డాయంట. ప్లూటోనియం, పొలోనియం, బేరియం అనే కెమికల్స్ మిక్స్డ్గా ఉన్న ఈ 1400 kg ఉన్న బాంబుని అమెరికాకు తెలియకుండా ఇండియా ఇసుక కప్పి ట్రైన్ ద్వారా థార్ రాడార్కి తీసుకొచ్చింది. ఈ బాంబు తయారీకి 1967లో ప్లాన్ చేస్తే 1974 అయ్యేసరికి 75 మంది సైంటిస్టులు కష్టపడి ఈ బాంబు తయారు చేశారు. ఈ బాంబు పేల్చడానికి ఆ రోజుల్లో చాలామంది ఉత్సాహం చూపించారు. అయితే ఈ బాంబు ట్రిగర్ని తయారు చేసింది మాత్రం ప్రణబ్ అనే అతను. ఫైనల్గా అతనే పేల్చాడనమాట. స్మైలింగ్ బుద్ధ అని పేరు రావడానికి కారణం ఏంటంటే May 17, 1974 బుద్ధ పూర్ణిమ. అందుకని ఆ రోజు సైంటిస్ట్ రాజా రామన్న గారు ఇందిరాగాంధీకి కాల్ చేసి మేడం బుద్ధుడు నవ్వాడు అని చెప్పి కోడ్ భాషలో అతను హింట్ ఇచ్చారనమాట. సో అక్కడి నుంచి ఇది ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అయిందనమాట. అలానే పోఖ్రాన్-2 అని చెప్పి ఇంకొక ఆపరేషన్ కూడా 1998లో ప్లాన్ చేశారు. ఒకటి May 11న అణుబాంబు పేల్చారు, May 13న హైడ్రోజన్ బాంబు పేల్చారు. సో దీన్ని బట్టి చూస్తే ఇండియా దగ్గర చాలా స్ట్రాంగ్ వెపన్స్ ఉన్నాయన్నమాట. సో ఏ కంట్రీ అయినా మనం టచ్ చేయాలంటే కొంచెం భయపడుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం సబ్స్క్రైబ్ ద ఛానల్.